ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ పైన పాకిస్తాన్ దాడి చేయడం ఇప్పుడు అక్కడ క్రికెటర్ రషీద్ ఖాన్ని తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఎంతలా అంటే తాను ఈ ఘటనని ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. ఒక రకంగా తను కన్నీళ్లు పెట్టేసుకున్నాడు రషీద్ ఖాన్. తను పెట్టినటువంటి పోస్ట్లోనే తన బాధనంతా కూడా వ్యక్తపరిచాడు. ఇక ఇన్సైడ్లో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఒకవైపు ఆగ్రహం, కట్టలు తెంచుకునేటువంటి ఆగ్రహం, మరొక వైపు తీవ్రమైనటువంటి బాధ. ఎందుకంటే ఆ హాస్పిటల్ పైన జరిగినటువంటి దాడిలో చనిపోయినటువంటి వారి సంఖ్య 400 దాటి ఇంకా పెరుగుతుంది. భీకరంగా అమాయక ప్రజలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మాదక ద్రవ్యాల అలవాటులో పడిపోయినటువంటి యువతను అక్కడ చికిత్స అందించేటువంటి ఒక భారీ ఆసుపత్రి. అలాంటి ఆసుపత్రిలో వందలాది మంది నిత్యం చికిత్స పొందుతున్నారు అక్కడ యువకులు. అలాంటి ప్రదేశంలో నేరుగా పాకిస్తాన్ వైమానిక దళం దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చెల్లా చెదురు చేసేసింది. ప్రపంచ దేశాలను కూడా ఇప్పుడు విస్తుపోయేలా చేస్తున్న పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుర్మార్గపు దాడిలో. అందుకే రషీద్ ఖాన్ దీనికి సంబంధించి చాలా సీరియస్గా స్పందించాడు. గుండె బరువెక్కి పూర్తిగా తన ఆందోళనను వ్యక్తపరిచి అదేవిధంగా ఆగ్రహాన్ని కూడా పాకిస్తాన్ చేసినటువంటి దుందుడుకు చర్య ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి చర్య. ఐక్యరాజ్య సమితి మిగతా మానవతా విలువలు ఉన్నటువంటి దేశాలందరూ కూడా ఈ ఘటన పైన స్పందించాలంటూ కూడా బరువైనటువంటి హృదయంతో స్పందించారు రషీద్